జాగ్రత్తావస్థలో మీకు దేహాభిమానం ఉన్నది, ప్రకృతి కనిపిస్తున్నది, సుఖదుఖాలను అనుభవిస్తున్నారు. కాని గాఢనిద్రయందు మీ దేహమే మీకు లేదు. దేహం లేనప్పుడు ప్రకృతి కనిపించదు, ప్రకృతి లేనప్పుడు సుఖదుఖములే లేవు. కనుక మీరు దేహాభిమానమును నిర్మూలించుకున్నప్పుడు మీకు సుఖదుఖములు రెండూ ఉండవు. కలలో చూచిన మేడలు మిద్దెలు కన్నులు విప్పిన లేవు కదా. అందువల్లనే ఉపనిషత్తు ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ నిబోధత అని చెప్తుంది. ఓ మానవుడా, అజ్ఞానమనే నిద్ర నుండి మేలుకో, నీవు సచ్చిదానంద స్వరూపుడవు అంటున్నది. ఒక ప్రైమ్ మినిస్టర్కు గాని ప్రెసిడెంటుకు గాని నిద్రలో నేను ప్రైమ్ మినిస్టర్ను, నేను ప్రెసిడెంట్ను అనే భావం ఉండదు. మేల్కొన్న తరువాతనే నేను ప్రైమ్ మినిస్టర్ను, నేను ప్రెసిడెంట్ను అని చెప్పగలుగుతారు. అదేవిధంగా అజ్ఞానమనే నిద్రలో ఉన్న మానవుడు తాను సచ్చిదానంద స్వరూపుడననే సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాడు.